లుక్ మిస్టర్ అర్జున్, ఇది నా ఇల్లు, నా డైనింగ్ టేబుల్. ఇక్కడ ఉన్నది నా వాళ్ళు. నా ఇంట్లో నువ్వు నాకు టిఫిన్ తినమని చెప్పక్కర్లేదు. అవునరా, ఇది నీ ఇల్లు, ఇది నీ డైనింగ్ టేబుల్. టిఫిన్ రెడీ చేసింది నీ భార్య, తినమని చెప్పింది నీ కొడుకు నీ కూతురు. వీళ్లతో కలిసి టిఫిన్ తినొచ్చు కదా. ఇంతమంది అడుగుతున్నాం కదా మిత్ర, తిను. నువ్వు తినకపోతే నేను కూడా తినను నాన్న. ఇప్పటిదాకా బొకాసురుల్లా తిని ఇప్పుడు తిననంటున్నాడేం వీడు? మిత్ర ముందు కావాలని ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు ఆంటీ. నేను కూడా తినను నాన్న, నువ్వు తింటేనే తింటాను. లక్కీ కూడా పస్తులుండడం నీకు ఇష్టం ఉండదు కదన్నయ్య. లక్కీ కోసమైనా తినండి బావుగారు. ప్లీజ్ నాన్న, వచ్చి కూర్చో. అమ్మా, నాన్నకి టిఫిన్ పెట్టు, నువ్వే వడ్డించాలి. మిత్ర ఏంటి మనిషి అర్జున్ తిడతాడనుకుంటే టిఫిన్ తినడానికి రెడీ అయిపోయాడు. అంతా ఆ పిల్ల రాక్షసుల పనే ఆంటీ. చట్నీ ఇంకొంచెం వెయ్యమ్మా. నాన్న, నీకు కమ్మ చేసే చట్నీ అంటే చాలా ఇష్టమంట కదా, నానమ్మ చెప్పింది. ఏంటండి టిఫిన్ తెచ్చే వరకు ఆగకుండా ఉట్టి చట్నీ తినేస్తున్నారు? అంత ఆకలిగా ఉందా? చట్నీ అంత రుచిగా ఉంది, ఇంత టేస్టీగా మా మామ్ కూడా చేయలేదు లక్ష్మి. ఊరికే నన్ను పొగడకండి, అత్తయ్య గారు వింటే ఫీల్ అవుతారు. ఈ మాట నేను మామ్తో చాలాసార్లు చెప్పాను. మామ్ డాడ్ కూడా నీ చట్నీకి ఫ్యాన్స్ లక్ష్మి. తిన్నది చాలు, ఉట్టి చట్నీ తింటే కడుపులో మంట వస్తుంది. నువ్వు ముద్దిస్తే ఆ మంట పోతుంది. పొద్దున్నే ముద్దేంటండి, టిఫిన్ తినండి. టిఫినేగా అడుగుతున్నాను. అదే కదా పెట్టాను. నేనడిగింది ఈ టిఫిన్ కాదు. వదలండి, ఎవరైనా చూస్తారు. ఎవరు చూస్తే మనకింటి లక్ష్మి, మన భార్యాభర్తలం కదా. ముందు నా చెయ్యి వదలండి. నువ్వు ముద్దు పెడితేనే నేను వదులుతాను. ముందు టిఫిన్ తినండి. నువ్వు ముద్దు పెడితేనే నేను వదులుతాను. కమాన్ కమాన్, తొందరగా. మొండి మనిషి. తినండి నాన్న, ఏం ఆలోచిస్తున్నారు? నాన్నకి ఫ్లాష్ బ్యాక్ గుర్తొచ్చిందేమో.
అవునా నాన్న? నీకు అప్పట్లో అమ్మ చేసిన చట్నీ గుర్తొచ్చిందా? నాన్నకి ఆ చట్నీతో పాటు అది చేసిన అమ్మ కూడా గుర్తొచ్చి ఉంటుంది కదా నాన్న? ఈ జున్నుగాడు మామూలోడు కాదు మనీషా. చచ్చిపోయిన శవానికి కూడా ప్రాణం పోసేలా ఉన్నాడు. ఇన్నాళ్ళు వాడు లక్ష్మి కొడుకై ఉండాలని కోరుకున్నాను, కానీ ఇప్పుడు లక్ష్మి కొడుకు కాకుండా ఉంటే బావుండు అనిపిస్తోంది. తినుమిత్ర, వాళ్ళని స్కూల్కి తీసుకెళ్ళాలి కదా. మనం అనుకున్నది ఒకటి, అయ్యిందొకటి. మనం గొడ్డల్లా మిత్రలక్ష్మిలను వేరు చేద్దాం అనుకుంటే ఈ జున్నుగాడు గమ్ములా వాళ్ళని అతికించేస్తున్నాడు. ఈ రోజు నా టైం అస్సలు బాగోలేదు ఆంటీ. పొద్దున్నే లేచి ఎవరి మొహం చూశాను. ఏ, నా వైపు చూస్తున్నావేంటి? నేను లేవగానే నీ మొహమే కదా ఆంటీ చూసా. అంటే తప్పంతా నాదా? నేను నిద్ర లేచి వస్తుంటే గుడ్ న్యూస్ అని మీరే కదా చెప్పింది. అంతా బ్యాడే జరిగింది. ఛే! బాగుందే. నీ టైం బాగోలేకపోతే నేనేం చేయను? మిత్ర గారు, మీతో కొంచెం మాట్లాడాలి. మన మధ్య ఇంకేం మాటలు లేవు. త్వరలో డివోర్స్ నోటీసులు పంపిస్తాను. సంతకాలు పెట్టేసి వెళ్ళిపో. మరి మీరు పెట్టిన సంతకాలు? నా సంతకాలేంటి? జేఎంఆర్ గారి ప్రాజెక్టు విషయంగా మీరు ప్రెజెంటేషన్ ఇచ్చారు కదా, అయితే అర్జున్ గారు వచ్చింది ఆ పని మీదే. అవును మిత్ర, నువ్వు నేను కలిసి ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి. జేఎంఆర్ గారు లక్ష్మి మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేయాలి. అది మీరిద్దరు చేయండి, మధ్యలో నేనెందుకు? మీరిచ్చిన ప్రెజెంటేషన్ కూడా బాగుంది. అందుకే ఈ ప్రాజెక్ట్లో మీ పార్టిసిపేషన్ కూడా ఉండాలని కోరుకుంటున్నాను. ఓ, ఆ మాట ఇప్పుడు చెప్తున్నావా? ఈ రకంగా ఫేవర్ చేసి నాతో మంచి అనిపించుకోవాలనుకుంటున్నావా? నీ ప్లాన్ నాకు అర్థమైంది. ఇందులో లక్ష్మి ప్లాన్ ఏం లేదు మిత్ర. యు డిజర్వ్ ఇట్. జేఎంఆర్ గారి ప్రాజెక్ట్లో మీ పార్టిసిపేషన్ కంపల్సరీ. కంపల్సరీయా, మ్యాండేటరీయా? ఏమైనా అనుకోండి, మీరు ఈ ప్రాజెక్ట్లో ఉండాలి. ఆర్డర్ వేస్తున్నావా? రిక్వెస్ట్ చేస్తున్నాం. రిక్వెస్టా? అది నువ్వు. ఇదంతా తన కోసమా? జేఎంఆర్ గారి కోసం, ఆయన కన్న కలల కోసం. అందుకు మీరిద్దరూ ఉన్నారు కదా. నువ్వు కూడా ఉండాలనుకుంటున్నాను మిత్ర. సారీ, నాకంత తీరిక లేదు. అయినా తన ఇన్నాళ్ళు మీ దగ్గరే ఉంది కదా. తనకి నువ్వెంతో సేవలు చేశావు, షెల్టర్ ఇచ్చావు. తన కోసం నేను నా పెళ్లి కూడా ఆపావు. ఈ ప్రాజెక్ట్ కూడా నువ్వే చెయ్యి. నీ బెస్ట్ ఫ్రెండ్కి పేరు, గౌరవం తీసుకురా. ఆ పని మీరు కూడా చెయ్యాలి అంటున్నాను. నేనెందుకు చేయాలి? నాకేం అవసరం? నీకు అవసరం ఉందని కాదు మిత్ర, ఆ ప్రాజెక్ట్కి నువ్వు కూడా అవసరం. మీ అవసరాలతో నాకు అవసరం లేదు. నన్ను ఉద్ధరించాలన్నదే మీ ఉద్దేశం అయితే అలాంటి ఉపకారం నేను ఎప్పటికీ ఆశించను. నాది ఇచ్చే చెయ్యే తప్ప తీసుకునే చెయ్యి కాదు. మీ భిక్ష నాకొద్దు. అలా అని ఎందుకు అనుకుంటున్నారు? మేమే మిమ్మల్ని హెల్ప్ చేయమని అడుగుతున్నాం. నేను నీకు హెల్ప్ చేయాలి, కానీ నువ్వు నన్ను చీట్ చేస్తావు, అంతేగా? ఇందులో ఏ మోసం లేదు మిత్ర. ట్రస్ట్ మీ. ట్రస్టా? అది తనను చూసి నమ్మించి మోసం చేయడం తనకి కొత్తేం కాదు. ప్రవీణ్ మిట్టల్ విషయంలో అది ప్రూవ్ చేసింది. మళ్ళీ మళ్ళీ మోసపోవడానికి నేను ఫూల్ని కాదు. అది కాదే మిత్రగారు. ఇంకేం చెప్పకు. నీ లైఫ్ పార్ట్నర్గా ఉండడమే నాకు ఇష్టం లేదు.
ఇక ప్రాజెక్ట్లో పార్టిసిపేట్ చేస్తానని ఎలా అనుకున్నావు? కలలో కూడా అది జరగదు. ఒకసారి నేను చెప్పేది విను మిత్ర. నీ ప్రెజెంటేషన్ బాగుంది. నీ కాంప్లిమెంట్ నాకు అక్కర్లేదు. లక్కీ నాన్న దానన్న స్కూల్కి వెళ్దాం. పద. సారీ అర్జున్ గారు. లేదు లక్ష్మి, ఎలాగైనా మిత్రని ఈ ప్రాజెక్ట్లోకి తీసుకురావాలి. తను చెప్పినవి చాలా బాగున్నాయి. తన ఇన్వాల్వ్మెంట్ లేకుండా వాటిని ఇంప్లిమెంట్ చేయలేం. ఓకే అర్జున్ గారు, ఏదోలా నేనే ఆయన్ని కన్విన్స్ చేస్తాను. మనం కలిసి ప్రాజెక్ట్ చేద్దాం. బాయ్ బాబా. బాయ్ అమ్మా. నేను కూడా బయలుదేరుతాను జున్ను. పద, నిన్ను స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తాను. ఏం అక్కర్లేదు బాబా, నేను నాన్నతో వెళ్ళిపోతాను. బాయ్. బాయ్. వెళ్ళొస్తాను లక్ష్మి. వీలైనంత త్వరగా మిత్రాన్ని ఒప్పించు. లక్కీ సీట్ బెల్ట్ పెట్టుకో. నువ్వేంట్రా ఇక్కడ? మీతో స్కూల్కి వస్తానని చెప్పాను కదా నాన్న. లక్కీ ఎక్కడా? నేను ఇక్కడే ఉన్నాను నాన్న. ఎందుకు వెనుకున్నావు? నువ్వు ముందుకురా. ముందు చున్ను ఉన్నాడు కదా నాన్న. రేయ్, నువ్వు వెనకెళ్ళు. లక్కీ ముందుకొస్తుంది. ఏ, నేను నీ పక్కన కూర్చోకూడదా నాన్న? నా పక్కన లక్కీయే ఉండాలి. నేను రోజు నీ పక్కనే ఉంటున్నాను కదా నాన్న. ఈ రోజు చున్ను నుండనివ్వు. చెప్పింది విను లక్కీ. ఏమైంది నాన్న? నేనంటే నీకు ఇష్టం లేదా? నా మీద కోపమా? నన్ను హేట్ చేస్తున్నావా? రేయ్, మీ అమ్మ కన్నా ఎక్కువ ఓవరాక్షన్ చేస్తున్నావేంట్రా? నేనంటే నీకేదో ఇష్టం ఉన్నట్టు చెప్తున్నావు. నువ్వంటే నాకు చాలా ఇష్టం నాన్న. ఇన్నాళ్ళు ఇష్టం లేనట్టు బిహేవ్ చేసావు కదరా. నా మీద కోప్పడ్డావు, గొడవపడ్డావు. అప్పుడు నువ్వు మా నాన్నవని నాకు తెలీదు. అందుకే నువ్వు చేసేవేవి నాకు నచ్చేవి కాదు. ఏం చేశానా నేను? ఏం చేశాను? హాయ్, దిస్ ఈస్ జున్ను. నేను మిమ్మల్ని విష్ చేశాను. తిరిగి విష్ చేయటం సంస్కారం. వాడి సైజ్కి వాడి స్టైల్కి సంబంధం ఉందా? వాడు మాట్లాడే పద్ధతి నాకు నచ్చలేదు. మీరు కూడా నాకు నచ్చలేదు. ఏయ్, నిన్నే. నా పేరు ఏఓయ్ కాదు, జున్ను. అసలు నీకు పెద్దవాళ్లతో ఎలా మాట్లాడాలో తెలీదా? అసలు మీకు చిన్న పిల్లలతో ఎలా మాట్లాడాలో తెలుసా? మాటకి మాట సమాధానం చెప్తే పెద్ద హీరో అయిపోతాననుకుంటున్నావా? పిల్లలతో కాస్త తగ్గి మాట్లాడితే మీ పరువేమన్నా పోతుందా? ఏమైనా అడగాలనుకుంటే అడగచ్చు. ఇలా దొంగ దగ్గులు తగ్గడం ఎందుకు? అందుకనే అప్పుడు నువ్వంటే నాకు కోపం. నా మీద అంత నెగిటివిటీ ఉందారా నీకు? ఇప్పుడేం లేదు నాన్న, ఇప్పుడంతా పాజిటివే. ఎందుకంటే నువ్వు మా నాన్నవి. రేయ్, అన్నిసార్లు నాన్న నాన్న అని అనకరా. నాన్నని నాన్న అనకపోతే ఇంకేమంటాను నాన్న? మధ్యలో నువ్వు మాట్లాడకలకి. నువ్వు జున్నుని ఏమైనా అంటే నేను మాట్లాడతాను నాన్న. ఓహో, మీరిద్దరూ ఒకటైపోయారా? నువ్వు కూడా పార్టీ మార్చేసావాళ్ళకి? మన మధ్య పార్టీలు లేవు నాన్న, ఉండకూడదు కూడా. మన మధ్య అడ్డుగోడలు ఉండడం మంచిది కాదని అమ్మ చెప్పింది. అవును నాన్న, నేను నీ కూతుర్ని, అలాగే జున్ను నీ కొడుకు.
నాకు నువ్వంటే ఎంత ఇష్టమో జున్నుకు కూడా నువ్వంటే అంతే ఇష్టం. పాపం జున్ను నాలాగే చిన్నపిల్లాడు కదా నాన్న. నువ్వు కోపడితే ఫీల్ అవుతాడు. జున్ను బాధపడితే నేను బాధపడతాను. రే 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 ఆగు. థ్యాంక్ యూ నాన్న. ఏంటి నాన్న, ఇంకొక ముద్దు కావాలా? వీడేంటి నన్నే చూస్తున్నాడు? నేను వీడి మాయలో పడకూడదు. వీడికి పడిపోతే లక్ష్మికి తల వంచాల్సి వస్తుంది. ఏమైంది నాన్న? స్టార్ట్ చేయండి, వెళ్దాం. దీక్షితులు గారు, ప్రతిసారి మీరు మా కుటుంబాన్ని కాపాడుతున్నారు. మా కోడలితో మీరు చేయించిన వ్రత ఫలితంగా నా కొడుకు క్షేమంగా బయటపడ్డాడు. గండం గడిచింది. అంతేకాదు, నా కోడలి గురించి నా కొడుక్కి నిజం తెలిసింది. ఇప్పుడు లక్ష్మి, నా మనవడు జున్ను మా ఇంట్లోనే ఉంటున్నారు. అంతా మీదయ్యే దీక్షితులు గారు. మిత్ర లక్ష్మిల మధ్య చిన్న చిన్న కలతలు, అభిప్రాయ భేదాలు ఉన్నా అవి కూడా మీ దయతో త్వరలో సమసిపోతాయనుకుంటున్నాను. ఆ తరువాత నా కొడుకు, నా కోడలు, నా మనవడు అందరూ సంతోషంగా ఉంటారు. ఏంటి దీక్షితులు గారు, మీరు మళ్ళీ ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? ఏంటో చెప్పండి. ఏం చెప్పమంటావమ్మా? నీ జాతకం చెప్పి నీకు మంచి చేశానో చెడు చేశానో తెలియడం లేదు. అదేంటి దీక్షితులు గారు అలా అంటున్నారు? తను సంతోషంగా ఉండాలని నువ్వు ఆరాటపడుతున్నావు, కానీ తను సంతోషంగా ఎప్పుడూ లేదు. సగం జీవితం కన్నవాళ్ల కష్టాలతో, సగం జీవితం కట్టుకున్నవాడి గండాలతో గడిచిపోయింది. అవును దీక్షితులు గారు, లక్ష్మి పడిన కష్టాల్లో కొన్ని నా పాపాలు కూడా ఉన్నాయి. అవి కడిగేసుకోవడానికే తన సంతోషాన్ని కోరుకుంటున్నాను. మనం కోరేవి సంతోషాలైతే కోరుకోకుండా వచ్చేవే కష్టాలు. ఇప్పుడు ఏ కష్టం రాబోతోంది దీక్షితులు గారు? మళ్ళీ ఆయన ఏ గండంలో చిక్కుకుంటున్నారు? ఈసారి గండం నీ భర్తకు కాదు లక్ష్మి, నీ కుమారుడికి. నా కొడుక్కి గండం ఏంటి దీక్షితులు గారు? నీ కుమారుడు వారసత్వంగా తన తండ్రి రక్తాన్నే కాదు, గండాన్ని కూడా తీసుకున్నాడు. తండ్రిని వెంటాడుతున్న ఆపద ఇప్పుడు కుమారుడికి అంటబోతోంది. తను తండ్రికి దగ్గర అవ్వలేదు, గండానికి దగ్గరయ్యాడు. ఇప్పుడు తండ్రితో పాటు కొడుక్కి గండం ఉంటుంది.
దీనికి పరిష్కారం ఏంటి దీక్షితులు గారు? మళ్ళీ నువ్వేనమ్మా. అంటే ఇన్నాళ్ళు భర్తని కాపాడుకున్నట్లు ఇప్పుడు లక్ష్మి కొడుకుని రక్షించుకోవాలా దీక్షితులు గారు? అవును అరవింద, నేను ఒక శాంతి పూజ చెప్తాను. మీరు ఆ పూజ భార్య భర్త కుమారుడు కలిసి చేయాలి.